హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు బక్రీద్ అని మాకైతే లీవ్ ఇచ్చిండ్రు. సో నా డే ఎట్లా కొనసాగుతుందో చూద్దాం, ఓకేనా? అండ్ ఇప్పుడే రొట్టె తినేసిన. మా మమ్మీ మా డాడీ ఒక చిన్న వర్క్ ఉందని బయటకు వెళ్ళిరు. అండ్ నైట్ ఏమంటారు, కరెంట్ లేదని తొందరగా లేచినాం అందరం, నేను మా తమ్ముడు మా డాడీ మా మమ్మీ అందరం. సో ప్రస్తుతానికి అయితే పని కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మా మమ్మీ మా డాడీ వచ్చిన తర్వాత కొంచెం పని ఉంటది, లైక్ వాళ్ళు ఫ్రెష్ అయ్యి తినాలి కదా అందరం. ప్రస్తుతానికి అయితే నేను మా తమ్ముడు అయితే రొట్టె తినేసినాం. అండ్ మ్యాంగో తింటా గైస్, చూసారు. రొట్టె కంప్లీట్ చేసుకున్నాం, మ్యాంగో తింటాం ఇప్పుడు. సో గైస్ కట్ చేస్తున్నా. స్మెల్ మాత్రం చాలా స్వీట్ గా వస్తుంది. బాగుందా లేదా, స్వీట్ ఉందా లేదా? బాగుంది. మొత్తానికి ఒక పెద్ద పని అయిపోయింది. ఆ చార్జర్ ఇన్స్టాల్ చేయడము లేదు అంటే ప్రతిసారి బయటికి పోయేసి అక్కడ 20 మినిట్స్ 30 మినిట్స్ అక్కడ ఉండి వెయిట్ చేసి మా తమ్ముడు కూడా ఇంటాడంట మ్యాంగో, వాడికి కూడా కావాలంట. కలిపి సో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నా. రెస్ట్ తీసుకోవాలి హాలిడే అన్నప్పుడు, పని ఏం చేయొద్దు. అట్లా స్టార్ట్ చేద్దాం ఇంకా తినడం. న్యాచురల్ మ్యాంగోస్ గాయస్, టేస్ట్ బాగుంది. మా డాడీ స్వయంగా వెళ్ళి చెట్టు దగ్గర నుంచి తెంపుకొని వచ్చింది అనమాట. అతను మరి డాడీలకు మన పైన ప్రేమ. సో గైస్ మా తమ్ముడు కూడా తీసుకొని పోయిండు మ్యాంగో, చూడండి. నేను మా తమ్ముడు అయితే టెంపుల్కి వేసి వచ్చినాం. టెంపుల్కి వెళ్ళి అక్కడ మొక్కుకొని అక్కడ ప్రసాదం బనానా ఇచ్చినాడు, కూర్చొని బనానా తినేసి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి బట్టలు మా మమ్మీ పిండేసింది, అవి ఆరేసి అండ్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని రొట్టె తిని మ్యాంగో తింటాం ఇప్పుడు మా తమ్ముడు. ఇట్స్ 2 MA, మస్తుంది టేస్ట్ మాత్రం. సో గైస్ మ్యాంగో తిన్నది ఇప్పుడే క్లీన్ చేసేసిన. అండ్ నైట్ వర్షం పడ్డది, సో వెదర్ అయితే చాలా బాగుంది గైస్, మంచిగా చల్లగా బాగుంది. ఇన్ని రోజులు ఎండ 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 అని బాధపడ్డారు కదా, ఫైనల్లీ వర్షం పడ్డది, మంచిగా భూమి మొత్తం చల్లారింది అనమాట. చాలా మంచి గాలి వస్తుంది, వెదర్ కూడా బాగుంది. సో గాయస్ ఈ రోజు హాలిడే కదా, ఉత్తగా ఎట్లుంటావు బిడ్డ నువ్వు అని ఇగో ఎల్లిగడ్డలు తెచ్చిందనమాట, ఓల్డ్ రూమ్ అని. ఇప్పుడు వస్తుంది చూడు మా మేమ. ఉత్త ఎట్లుంటావు, హాలిడే ఈ రోజు, ఉత్త ఉండొద్దు నువ్వు అని మొత్తం మీద అయితే పని పెట్టింది. ఈ వంట ఉలవాలంట గైస్. పండుగ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే కూడా నో, పర్మిషన్ లేదు ఇక్కడ అని అంటుంది. వస్తుంది చూడండి, ఫ్రిడ్జ్ లో వాటర్ పోస్తుంది అనుకుంటా, వచ్చినాక చూపిస్తాం మీకు, ఓకేనా? సో గైస్ చూడండి ఒలుస్తున్నారు ఇక్కడ. గైస్ చూడండి ఎట్లా పని చేస్తుంది, జరుగుతుంది ఇప్పుడు. అవన్నీ ఒలిసేసినాం. టాము టాము టాము. ఒకసారి ఇక్కడ చూడే, మొత్తం ఉండదు కదా, పని చేయాలి అట్లా. గాయస్ నూనె పెడుతుంది చూడండి ఎల్లిపాయలకి. నూనె ఎందుకు పెడుతున్నావే? తొందర వెళ్ళడానిక, పొట్టు తొందర వెళ్ళడానికి నూనె అయితే పెట్టుకుంటున్నాం గైస్. కొంచెంసేపు ఎండకెట్టి ఇక తీసుడు స్టార్ట్ చేయాలి, లేకపోతే సంపి పడేస్తాం మా మమ్మీ. చూడు ఎట్టుంది చూడు గైస్, చూడండి మమ్మీ కొంచెంసేపు పండుకుంటండి, ఇవన్నీ గీక్కిస్తుంది గైస్ చూడండి. సో గైస్ ఫైనల్ అయితే కంప్లీట్ చేపించింది మా మమ్మీ, చూడండి పండుకొని. చూడు దన్నా, చెప్పు దన్నా చేత. గాయస్ మా డాడీ అయితే అల్లం నేరేడు వాళ్ళు తెచ్చింది నా కోసం, చూడండి. సో గైస్ నేనైతే చెన్నై గారెలు చేయబోతున్నా.
శనగపప్పు అయితే నానబెట్టుకున్నా. సో ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ వాటర్ పోయే వరకు ఇట్లా ఈ జాలి దాంట్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది సంగతి గాయస్. కొన్ని శనగలు అయితే మేము డైరెక్ట్ వేసుకోవాలి. ఎందుకు అంటే అవి మనం వేయించి ఫ్రై చేసి తినేటప్పుడు మంచిగా స్పైసీగా తగులుతాయి. సో నేను ఎక్కువనే తీసుకున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్ అన్నమాట. అట్లా ఇది గ్రైండింగ్ చేసేసేయాలి ఇప్పుడు. సో గైస్ గ్రైండ్ చేసుకున్నా. ఆయిల్ వేడి చేస్తున్నాం, వేసేసుకుంటాం ఇక. సో గైస్ చూడండి, మనకైతే మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఎట్లున్నాయి? మంచిగా మంచిగా డన్నా ఇక్కడ చెప్పిపో. సో గైస్ ఫైనల్లీ మా తమ్ముడు కామెంట్ చేసిండు నేను చేసిన రెసిపీకి, బాగుంది అక్క, సూపర్ ఉందని. లైక్ వాడికి నేను పెద్ద ఫ్యాన్, అంత మంచిగా చేస్తాడు ఎప్పుడైనా ప్రతిసారి. సో వాడు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు బిగ్ థింగ్ అనమాట. మనం కిచెన్ లో ఉండి టేస్ట్ చేస్తే మస్తు ఉంటది. ఫస్ట్ టేస్ట్ చేస్తున్నా, ఫస్ట్ బయట మా మమ్మీ వాళ్ళు టేస్ట్ చేసి బాగుందని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ బయట బాగుంది గాయస్. కిచెన్ లో ఉండి టేస్ట్ చేస్తే, కిచెన్ లో ఉండి తింటే మస్తు మజా వస్తుంది. సో గాయస్ ఫైనల్లీ శనగలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మనమైతే టేస్ట్ చేపిద్దాం మా మమ్మీకి. సో గైస్ మా మమ్మీతో అయితే టేస్ట్ చేపిద్దాం, చేసేయండి. ఇక మమ్మీ టేస్ట్ చేసి చెప్పు ఎట్లనే. సో గైస్ టేస్ట్ చేస్తుంది మా మమ్మీ. బాగున్నాయా? Like, share, subscribe. Don't forget to follow.